అంటే ఇల్లంతా మొత్తం కసువు నూకడం గానీ, తర్వాత బండలను క్లీన్ చేయడం గానీ, అలాంటివి చేస్తుంటాం. అలాగ ఉంటే మనకు నచ్చదు మెయిన్‌గా. ఒకవేళ ప్లేట్ ఉందనుకో, ప్లేటు అన్నం తినిన ప్లేటు అక్కడే పెట్టేసినాం. ఒక 2 రోజులయింది. మళ్ళా దాంట్లో అన్నము పెట్టుకొని తింటామా? అస్సలకే తినము. ఎందుకంటే తిన్న తర్వాత మనలో ఏదైనా వ్యాధులు రావచ్చు, ఇంకేమైనా సిట్యుయేషన్ రావచ్చు. కాబట్టి ఏమనుకుంటున్నామంటే, మన వస్తువులు నీట్‌గా ఉండాలి. ఏ వస్తువైనా సరే, నీకు సంబంధించిన ఏ వస్తువైనా, ఒక బట్టల విషయానికొచ్చినా కూడా, ఆ బట్టలు ఎంతో నీట్‌గా, పరిశుభ్రంగా ఉతుక్కోవాలి. కాదని అలానే మాసిపోయిన అంగిని గాని, పని చేసిన తర్వాత చెమట వచ్చిన అంగిని గాని మరలా వేసుకుంటామా? ఎవ్వరు వేసుకోము. దాన్ని క్లీన్ చేసి తర్వాత వేసుకుంటాం. మనిషి మనకు సంబంధించిన వస్తువులే ప్రతిరోజు పరిశుభ్రంగా చేసుకుంటుంటాం. కొంతమందయితే నాకు ఇలా నీట్‌గుంటే నాకస్సలు ఉండబుద్ధి గాదు. నా మనసు ఒప్పుకోదు అని నూకిందే మరి 10 సార్లు నూకుతుంటారు. పడకుండా డైలీ పొద్దున్నే లేచిందేమో నూకుతుంటారు. కదా! మనుషులమైన మనకు సంబంధించిన వస్తువులే ప్రతి ఒక్కరు యవ్వనస్తులో కూడా నా బెల్ట్ ఇలా నీట్‌గుండాలి. నా షర్ట్ ఇలా నీట్‌గా ఐరన్ చేసి ఉండాలి. ఆ బాటిల్ అలా గలీజుగా ఉండకూడదు అని ఇలా కోరుకుంటున్నారు. మరి దేవునికి సంబంధించిన పిల్లలమైన మనల్ని ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ మన వస్తువులే నీట్‌గా ఉండాలని ఎప్పుడు కోరుకుంటుంటాం గదా! మరి మనమందరము దేవుని పిల్లలు గదా! మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటాడు. మీలో చాలామంది తల్లిదండ్రులైన వారున్నారు. వారు తల్లి, తండ్రి గాని మంచి స్నానం చేసి, మంచి డ్రెస్ ఏసుకొని, పిల్లలు అక్కడ మాసిపోయి అలానే ఉంటే ఎవరైనా ఊరికే ఉంటారా? ఏం చేస్తారు? పిల్లలు గూడా స్నానం చేస్తారు. అలా గాకుండా కేవలం మీరు మాత్రమే నీట్‌గుండి పిల్లలు ఎలా అయినా ఉండంలే అని ఎవరైనా అనుకునే తల్లిదండ్రులు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎందుకంటే నీవే నీట్‌గుంటే నీ పిల్లలు కూడా నీట్‌గుండాలి. నీ పిల్లలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాంటిది మరి ఈ ప్రపంచంలో మనుషులంతా దేవుని కుటుంబం గదా! దేవుని పిల్లలు గదా! మరి ఆయన స్వభావం పరిశుద్ధుడు గదా! ఆయన యందు ఏమాత్రం అపవిత్రతకు చోటే లేదు గదా! మరి అలాంటప్పుడు మనము ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి దేవుని కుమారులుగా పిలువబడాలంటే? కదా! దేవుని కుమారులుగా అనిపించుకోవాలంటే అది ఎంతో గొప్ప యోగ్యత అది. అది ఊరకే రాదు. అలా దేవుని కుమారులుగా అనిపించుకోవాలంటే మనం ఇంకా చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడలేడు. మనలో పరిశుద్ధత అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాల. కేవలం శరీరానికి సంబంధించినవి కాదు. తల నీటి దువ్వుకోవడము, తర్వాత డ్రెస్ ఏసుకోవడం, డ్రెస్ నీట్‌గా ఏసుకోవడం, ఇంట్లోటి సర్దుకోవడం కాదు. ప్రతిరోజు పొద్దునైన వెంటనే కసువు ఉండని, ఉండకపోని ఎలాగైతే క్లీన్ చేస్తామో, మన హృదయాన్ని ఈ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ ఉండాలి. ఏదైనా నాలో లోపం ఉందేమో అని చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుడు మనల్ని ఏముండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధులగుటయే అనగా ఏంటంటే అర్థం చూడండి. జారత్వమునకు దూరంగా ఉండుటయే. ఇప్పుడు పిల్లలు మంచిగా స్నానం చేపించి మంచి డ్రెస్ వేసిన తర్వాత ఆ పిల్లలకి బట్టల మీద మరకలు అంటకుండా ఉండాలంటే పిల్లలు ఏం చేయాలి? మంచి నీట్‌గా ఉన్న ప్లేస్‌లో అక్కడ కూర్చోవాలి. కాదని అక్కడ ఏదైనా కాలువ దగ్గర ఉందనుకో, అక్కడ గలీజుగా నీళ్లు ఉన్నాయనుకో, అక్కడికి వెళ్లారంటే ఏమైపోతారు పిల్లలు? గలీజుగా అయిపోతారు. అలానే అంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. కదా! మనము కూడా పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు, శరీరమునకు సంబంధించిన కార్యములకు,
పాప కోరికలు, కామాభిలాషలకు వాటికి దూరంగా ఉంటే పరిశుద్ధులుగా ఆటోమేటిక్గా అయిపోతాం. ఇవి కామ కోరికలు, ఇవి వ్యభిచార కోరికలు, వీటికి దూరంగా ఉన్నావంటే ఆటోమేటిక్గా పరిశుద్ధత అనేది నీలోకి వస్తుంది, నువ్వు పరిశుద్ధపరచబడతావు. అలా కాకుండా అక్కడికి వెళ్తాను కానీ నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటే అస్సలకి అవ్వదు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా దేనికి దూరంగా ఉండాలి? జార జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటంటే, పెళ్లి కాకముందే ఆ పురుషుడైన స్త్రీ అయిన తన కామ కోరికలు అవన్నీ ఏదో ఒక విధముగా తీర్చుకునే ఒక దారి ఉంటది కదా, అది జారత్వం. పెళ్ళైన స్త్రీ కానీ పురుషుడు కానీ తన భార్యతో కాకుండా తన భర్తతో కాకుండా వేరే దారి ఉంటుంది కదా, అది జారత్వం. అది మన యందు ఉండే కామ కోరికలు అది దేవుని చిత్తానుసారంగా నెరవేర్చుకోవాలి. అది భార్య భర్తతో మాత్రమే ఉండాలి, భర్త భార్యతో మాత్రమే ఉండాలి. పెళ్లి కానీ ప్రతి పురుషుడు పెళ్ళి అయ్యేంత వరకు ఆ కోరికలను అణచివేసుకొని ఉండాలి. అలా కాకుండా చేసేదంతా దేనికి సంబంధము? జారత్వమునకు, జారత్వానికి సంబంధించినది. కాబట్టి ఈ జారత్వం ఏం చేస్తా అంటే మనల్ని అపవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధత లేకుండా చేస్తుంది. అవును, మానవుని సృష్టించిన తర్వాత వాటి కోరికలు మానవుల్లో ఉన్నావని దేవుడు ఆదామునకు హవ్వని ఏర్పాటు చేశాడు కదా. మన దేవుడు అంత స్వార్థపరుడైతే కాదు కదా. కాబట్టి అది కూడా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఫిబ్రవరి 13:4 ఉంటుంది కదా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, మరి ముఖ్యంగా పానుపు విషయంలో నిష్కల్మషమైనది. ఆ పానుపు అనేది దేవుని చేత జతపరచబడి భార్య భర్తలు మాత్రమే కలిగి ఉండాలి. అది వివాహాన్ని దేవుడు అంత పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు. అలా కాకుండా మనం దానికి విరుద్ధంగా చేసేదంతా జారత్వానికి సంబంధించినది, అది పాపానికి సంబంధించినది. అలా చేస్తే మనం ఎంత మాత్రమో పరిశుద్ధులుగా ఉండలేము. కాబట్టి మీలో ఎవరైనా పరిశుద్ధులుగా జీవించాలనుకుంటున్నారా, మొట్టమొదట జారత్వానికి దూరంగా ఉండాలి. అదే దేవుని చిత్తము. నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, నా జాబ్ విషయంలో ఏంటి, నా పెళ్లి విషయంలో కాదు. మొట్టమొదటిసారిగా దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మనం ఆ విషయాల్లో దేవుని చిత్తం అడగాలి. కాబట్టి మొట్టమొదట దేవుని చిత్తాన్ని ఎవరైనా నెరవేర్చాలని అనుకుంటున్నారా, అయితే మీరు పరిశుద్ధంగా జీవించాలి. అదే దేవుని చిత్తం. మీతో పాటు మీ పిల్లలు, మీ భార్య మీ భర్తలు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలానే కిందికి వెళ్తే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. అంటే ఇక్కడ చూడండి, అన్యజనులు ఎలాగ ఉంటారంటే కామ కోరికలు వాటిని నెరవేర్చుకునే వారు ఉంటారు. వారికి వాక్యం తెలియదు, ఎలా పడితే ఆ విధంగా చేస్తుంటారు. అన్యజనులు అంటే వాక్యం తెలియని వారు, హిందువులైన కానీ అలాంటి వారు ఉంటారు కదా, వాళ్ళు అలాంటి కోరికలు నెరవేర్చుకునే వారు ఉంటారు. ఎవరు? అన్యజనులు. అన్యజనులు ఏం జరిగిస్తున్నారు? జారత్వాన్ని జరిగిస్తున్నారు. అందుకు కారణం వారిలో కామాభిలాషలు ఉన్నాయి. కాబట్టి మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కదా, ఆయన వాక్యం వింటున్నారు కదా, మరి దేవుని ఎరుగని అన్యజనుల వలె ఎందుకు జారత్వాన్ని జరిగిస్తున్నారు? అలా జరిగించకూడదు. అది కేవలము వాక్యం వినని వాళ్ళు మాత్రమే ఆ విధంగా చేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు అలా చేయడం లేదు. ఒకవేళ ఉంటే అలా కాక ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి. అదే దేవుని చిత్తం. ఒక ప్రమాదం వచ్చిందనుకో, దాని నుంచి మనం ఎలా బయటపడాలి అది ఎరిగి ఉంటాం కదా. ఎరిగి ఉంటామో లేదే, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఏం చేయాలి అనేది ఎరిగి ఉంటాం. అలానే పరిశుద్ధత విషయములో ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధతని ఘనత విషయంలో ఎలా కాపాడుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు కదా కదా మనము పరిశుద్ధంగా జీవించాలి. ఇక్కడ ఘనత విషయానికి వస్తే దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చించాడంటే, 1 పేతురు 2:9 ఉంటుంది. 1 పేతురు 2
9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనం ఏమై ఉన్నాం చూడండి. ఏర్పరచబడిన వంశమును, తర్వాత రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. ఇది మనకి ఘనత. ఎవరైతే వాక్యం విన్నారో, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారికి ఎలాంటి ఘనత ఉంది? మీరు ఏర్పరచబడిన వారు, యాజకులు, మీరు పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు. ఇంత మంచి ఘనత ఇచ్చాడు కదా. ఈ ఘనత ఒకవేళ కోల్పోతామేమో మనం ఎక్కడైనా, అంటే మనం చేసే పాపాల వల్ల ఈ ఘనత కోల్పోయి నరకానికి వెళ్తామేమో. కాబట్టి ఈ ఘనత ఉంది కదా, దేవుని సొత్తైన ప్రజలు, మీరు పరిశుద్ధ జనము. అంటే పరిశుద్ధ జనం అంటే వాళ్ళు పాపాలు చేసుకుంటూ ఉంటారా? పరిశుద్ధ జనము. ఈ ఘనతని ఇచ్చాడు కదా దేవుడు. మీరు నా కుమారులని అంటున్నాడు. ఆయన కుమారులుగా ఎంచబడాలంటే ఎలా పడితే అలా జీవిస్తే ఆయన కుమారులుగా ఎంత మాత్రము ఎంచబడము. ఇది ఒక పెద్ద ఘనత. దేవుని కుమారులము మనము. ఆ కుమారులని పిలువబడాలంటే యోగ్యత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆ ఘనత ఉంది కదా. మీరందరూ నా కుమారులు, మీరు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ ఘనతని కూడా కాపాడుకోవాలా. ఈ ఘనతను కాపాడుకోవాలంటే ఏం చేయాలా? వాక్యానుసారంగా జీవించాలా, జారత్వములకు దూరంగా ఉండాలి, అలానే పరిశుద్ధతను కూడా కాపాడుకోవాలా. కాబట్టి ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడుతున్నారో, పరిశుద్ధ జనమని పిలువబడుతున్నారో వారందరూ ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలా, ఘనతను కాపాడుకోవాలా. అది ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని చిత్తం అట. అది ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధత విషయంలో ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు యేసేపు గారు ఉన్నారు, ఒక మంచి ధనవంతుడి భార్య, ఒక అందగత్తె వచ్చి నాతో పాపం చేయమని చెప్పినా కూడా అక్కడ ఏం చేశాడు? ఆమె మరి ప్రతిరోజు మాటలతో వంచపరచుకోవడానికి ట్రై చేస్తున్నది. ఒక రోజైతే కాదు, ప్రతిరోజు రావడం, ఆయన్ని ఆ మాటలు చెప్పడం అనమాట, ప్రేరేపించడం, రమ్ము మనం వ్యభిచారం చేద్దామని. కానీ అక్కడ ఎరిగి ఉన్నాడు ఎవరు? యేసేపు. అక్కడ ఏమని ఎరిగి ఉన్నాడు? ఇదైతే ఇక్కడ కాదు, నా జాబ్ పోయినా పర్లేదు, ఇక్కడ నన్ను తీసేసినా పర్లేదు, కానీ నేను పరిశుద్ధతని కాపాడుకోవాలా, దేవుడు నాకు ఇచ్చిన ఘనతని కాపాడుకోవాలా. ఇట్టే ఆమె కానీ నా అంగి ఇలా పైబట్టి ఇగ్గుతుంది కదా, నేను ఇలానే వస్త్రం లేకుండా అయినా పోవాలా, కానీ నేను పరిశుద్ధతని కాపాడుకోవాలా అని యేసేపు గారు ఎరిగి ఉన్నాడు. మనము కూడా ప్రతి విషయంలో ఒక అనుభవము కలిగి ఉండాలి. ఒక స్త్రీ వచ్చి మనతో మాట్లాడుతుందంటే, ఒక విధంగా ప్రవర్తిస్తుందంటే ఇది కొంచెం తేడాగా ఉంది, దీని నుంచి మనం తప్పించుకోవాలి. ఒక పురుషుడు వచ్చి ఒక విధంగా వేరే విధంగా మాట్లాడుతున్నాడంటే దీని నుంచి మనం వెంటనే పక్కకి వెళ్ళిపోవాలి అని ఎరిగి ఉండాలి. అది ఒక ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నామంటే సాతాను ప్రేరేపణలకు లొంగిపోకుండా ఇది మంచిది కాదు, నేను ఒంటరిగా ఈ మొబైల్ ఒత్తుతూ ఉండడం మంచిది కాదు, నేను ఇక్కడే ఉన్నానంటే పాపాన్ని ఎలాగైనా జరిగిస్తాను, కాబట్టి నేను ఏం చేయాలి? వెంటనే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ప్రార్థన చేసే వారితో ప్రార్థన చేయించుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఇంకెవరితోనైనా ఆత్మీయంగా బలపరచబడే వాక్యాన్ని చెప్పించుకోవాలి కాల్ చేసి. ఇలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఏ ఏ విషయంలో? పరిశుద్ధత యందును ఘనత యందును ఎలా కాపాడుకోవాలి అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. అలానే కింద చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక అది అక్కడే 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని అందరం మందిరానికి ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు పిలిచాడు? మీరందరూ పరిశుద్ధంగా అవ్వాలని, పరిశుద్ధులుగా మారాలని. పూర్వమంది అయితే అనేక పాప కార్యాలు జరిగించాము కదా, కానీ ఇప్పుడు అలా ఉండడానికి పిలవలేదు దేవుడు. మరలా అలానే నేను మందిరానికి వస్తాను, ప్రార్థిస్తాను,
వాక్యం చదువుకుంటాను, కానీ నేను అపవిత్ర కార్యాలు జరిగిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నిన్ను పిలుచుకున్నది ఎందుకు? చాలా మంది ఇంటి దగ్గర ఉంటారు, అయినా మిమ్మల్ని మాత్రం మందిరానికి ఎందుకు పిలుచుకున్నాడు అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా కాకుండా మనం మందిరానికి వచ్చి అదే విధంగా ఉంటే బయట వాళ్ళకి మనకు ఇంకే ఉండే తేడా ఏంటి? వాళ్ళు అపవిత్రులుగా ఉంటారు, మందిరానికి వచ్చిన మనము అపవిత్రులుగా ఉంటాం. ఇంకా తేడా ఏంటి? తేడా ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులు అవ్వడానికి. పరిశుద్ధులు అవటికే దేవుడు మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. అలానే ఇంకో వచనం చూసుకుందామండి. హెబ్రీ 12:14. హెబ్రీ 12 12:14 పైన ఒక వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ దేవుని సన్నిధానికి వచ్చారు కదా, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వారు ఎలా ఉండాలంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలి. నేను కేవలం చర్చిలో మాత్రమే పరిశుద్ధత కలిగి జీవిస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నార్మల్గా జీవిస్తాను. నేను చర్చిలో ఉండే వాళ్ళతో మాత్రమే మంచి మాట్లాడతాను, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ మాటలు పడితే పిల్లల మీద, భర్త మీద, భార్య మీద ఎలా పడితే అలా మాట్లాడతాను. కేవలం దేవుని సన్నిధానంలోనే వాక్యం వింటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తము సినిమా పాటలు వింటాను. ఇక్కడ మాత్రం వాక్యం కళ్ళతో చూస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియళ్ళు, సినిమాలు రకరకాలు చూస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. అందరితో, ఇక్కడ కాదు, చర్చిలో మాత్రమే కాదు, ఇక్కడ నందవరంలో మాత్రమే కాదు, బయట ఊరికి వెళ్ళినా, ఇంకో వేరే దేశానికి వెళ్ళినా అందరితో సమాధానముగా పరిశుద్ధతయు కలిగి జీవించాలా. ఇక్కడ మంచి మాట్లాడి ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెని తిట్టడం కానీ అలాంటివి చేసామనుకో ఇంకేం ప్రయోజనం? ఉండాల్సింది చర్చిలో కాదు, విశ్వాసులతో కాదు, అందరితో పరిశుద్ధత కలిగి జీవించాల. ఆ పరిశుద్ధత అనేది కనపడాల. ఈమె అలాంటి మాటలు మాట్లాడదు, ఈమె అలాంటివి చూడదు, ఇతను అలాంటి పనులు చేయడు అని అనిపించాలి. పరిశుద్ధత అనేది కనిపించాలంటే ఆ పరిశుద్ధతను కలిగి మనము చూపించాలి. ఇంకో కింద చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఈ పరిశుద్ధత లేకపోతే మనం ఎవరును ప్రభును చూడలేము. మనము వేరొక దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి? వీసా కావాలంటే ఎన్నో రోజులు ట్రై చేస్తారు, వీసాకి అప్లై చేసుకుంటారు. వీసా వచ్చిన తర్వాత ఆ వీసా ఉంటేనే వేరే దేశానికి వెళ్ళిపోతాం. వీసా లేకపోతే అస్సలకి వెళ్ళిపోలేం. వీసా లేదనుకో, ఇంకా 2 నెలలైనా రాలేదనుకో, సంవత్సరమైనా రాలేదనుకో, ఇన్ని రోజులు నేను ఆగాను కదా వెళ్ళిపోతామంటే వెళ్తామా? అస్సలకే వెళ్ళలేం. ఈ లోక సంబంధమైన విషయాలలోనే వీసా లేకపోతే వేరే దేశానికి ఎలాగైతే చేర్చబడలేవో, పరిశుద్ధత లేకుంటే పరలోకానికి, వేరే దేశానికే వెళ్ళలేనప్పుడు పరలోకానికి ఎలా వెళ్తాం మనం పరిశుద్ధత లేకపోతే? కాబట్టి పరిశుద్ధత అనేది కంపల్సరిగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే పరలోకం లేదు, ప్రభువును చూడలేము, ఆయనతో యుగయుగాలు ఉండలేము. కాబట్టి మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించాలి. అలా జీవిస్తేనే మనకు పరలోకం, అలా జీవిస్తేనే మనం దేవునితో యుగయుగాలు ఉంటాం. అలానే కింద చూడండి, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఇక్కడ చూడండి, కృప, దేవుని కృప అంటే ఆయన తన కుమారుని క్రీస్తును మన కోసం బలిగా అర్పించాడు. కాబట్టి ఆ కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభువా నా పాపములన్నీ క్షమించు అంటే మనం అందరము క్షమించు అని మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటే ఏమైపోతాం? పరిశుద్ధపరచబడిపోతాం. ఇది ఒక గొప్ప వరము. మనం ఎంతో భయంకరమైన పాపాలు చేశాము,
కానీ ఆ పాపాలన్నీ పోయి క్షమించబడాలంటే, నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, మారు మనసు పొందాలి, క్రీస్తుని అంగీకరించాలి, బాప్తీసం పొందుకోవాలి. అప్పుడు మనము పరిశుద్ధపరచబడిపోతాం కదా! ఆ కృపను పొందుకున్న మనము మరణం వరకు నమ్మకంగా జీవిస్తేనే ఆ కృపకు యోగ్యులైపోతాం మనం. ఆ కృపను పొందుకున్న వారం అయిపోతాం. అలా గాకుండా ఈ కృప ఉంది గదా! ఈ కృపను పొందుకోకుండా ఏదైనా చేదైన వేరు నీలో మొలచి నిన్ను కలవరపరచి అపవిత్రులుగా మారుస్తదేమో మిమ్మల్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా చెక్ జేసుకోవాల. నీ హృదయంలో, నా హృదయంలో చేదైన వేరు ఏమైనా ఉన్నదేమో? పరిశుద్ధత కాకుండా అపవిత్రులైపోవడానికి ఏవైనా కోరికలు ఉన్నాయేమో, దేనికి విరుద్ధంగా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి మనము. ఖచ్చితంగా ఈ కృపకు విరుద్ధంగా ఏదో ఒక వేరు అనేది మనలో, మన హృదయంలో మొలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ చేదైన వేరు, అది వేరు కాదు, ఆ ఇత్తనం పడిన వెంటనే దాన్ని తీసి అవతల పడేయాలి. అది మన హృదయం అనే ఈ నేలలో కేవలం వాక్యం మాత్రమే ఫలించాలి. సాతాను ప్రేరేపణలు, ఆలోచనలు అవి మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. అవి ఎలాంటివి? చేదైన వేరవి. అవి మొలకెత్తిందనుకో, పెద్దగా అయిందనుకో, నువ్వు అపవిత్రత పరచబడిపోతావు. కాబట్టి నువ్వు అపవిత్ర పరచబడిపోకూడదంటే ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఎవరైతే దేవుని కృపను పొందుకున్నారో, ఇక్కడ మనం అందరూ దేవుని కృపను పొందుకున్నామని ఆశిస్తున్నాను. కృపను పొందుకోవడం అంటే నేను పాపం చేసినాని మారు మనసు పొంది బాప్తీసం పొందాలని ఆశిస్తున్నాం. కానీ ఈ కృపను మరణం వరకు కాపాడుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 3:21 ఉంటుంది. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. ఇప్పుడు దేవుని కృపను పొందుకున్నావు కదా, ఆ పొందుకున్నది నిరర్థకం అంటే ఎలా అంటే లైఫ్ లాంగ్ కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూనే అలా పరిశుద్ధత కలిగి జీవిస్తేనే మనము పూర్తిగా కృపను పొందుకున్న వారం అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైలు మనం ఎక్కేటప్పుడు టికెట్ కొనుక్కుంటాం. టికెట్ కొనుక్కున్న తర్వాత నేను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నాను, ఒక సీట్లో ఎక్కాను, అంతటి వరకే సరిపోతుంది. టికెట్ అవసరము? టికెట్ అంతటి వరకే. తర్వాత ఇంకా నేను కొన్నాను, ఇంకా దీంతో నాకు అవసరం లేదు అని పాడేస్తాం ఎక్కడైనా. నువ్వు గమ్యం చేరేంత వరకు టీసీ ఎక్కడ వచ్చి నీ టికెట్ అడుగుతాడో, లేదంటే ఫైన్ వేస్తాడు. గమ్యం చేరేంత వరకు ఏముండాలి నీ దగ్గర? టికెట్ ఉండాలి. ఒకవేళ టికెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. అలానే మన గమ్యం ఏంటి? పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే అప్పటి వరకు ఆ కృపకు మనము దాసులుగా ఉండి, నీతికి దాసులుగా ఉండి పరిశుద్ధత కలిగి జీవించాలి. అలా కాక మనము టికెట్ మధ్యలో పాడేస్తే ఎలా అయితే వేస్ట్ అయిపోతుందో, అలానే మనం కృపను నిరర్థకం చేసిన వారం అయిపోతాము. ఆ కృపను పొందుకున్నామంటే పొందుకున్నాము, కానీ అది ఏమైంది? నిరర్థకం అయిపోయింది. ఎందుకంటే మనం పరిశుద్ధత కలిగి జీవించడం లేదు. కాబట్టి ఒక లోక సంబంధ టికెట్నే ఎలా కాపాడుకుంటామో గమ్యం చేరేంత వరకు మన పరిశుద్ధతని, మనం పరలోకంలో ఈ భూమిని వదిలేంత వరకు మనము పరిశుద్ధతని కాపాడుకోవాలి. అలానే ఇంకా చూడండి, అలాంటి చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో అని మనం చెక్ చేసుకోవాలి. కింద చూడండి, ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక కూటి కొరకు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మి వేసుకున్నాడు. ఎవరు? యేసేపు. అలానే దానికి జ్యేష్ఠత్వపు హక్కుకు వాల్యూ లేదంటే, విలువ లేదంటే ఉంది కాబట్టి తర్వాత కన్నీళ్లు కారుస్తూ అడుక్కుంటాడు, నాకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు కావాలని. మరి అంత విలువైంది అయితే మళ్ళీ ఎందుకు వదులుకున్నావు? ఒక్క కూటి కొరకు. అలానే ఈ కృపను పొందుకున్నాం కదా, ఈ కృప ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము కదా, అలానే ఏదైనా ఒక చేదైన వేరు మనలో మొలచి, అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం, ధనం కోసము, ఇంకేదో కోసము, అల్పకాల పాపభోగములు అనుభవించట కోసము దీన్ని వదులుకుంటామేమో, ఈ కృపను నిరర్థకం చేస్తామేమో, పరిశుద్ధులు కాకుండా అపవిత్రులుగా ఉంటామేమో. ఈ కృపను నిరర్థకం చేస్తే ఎలా ఉంటాం మనము? అపవిత్రులుగా ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఏసావు గారిని
ఒకే ఒక్క పూటి కొరకు ఏం చేశాడు? ఒకే ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసుకొని, అక్కడ చూడండి, ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. అలానే ఈ భూమి మీద ఉన్నంత వరకే మనము పరిశుద్ధంగా జీవించాలి. కాదని లోక సంబంధమైన వాటి కోసం నీ పరిశుద్ధతను వదులుకున్నావో, దేవుని కృపను నిరర్థకం చేసుకున్నావో, అలా చనిపోయిన తర్వాత మనం ఎంత ప్రయోజనం చేసినా మారు మనసు పొందే అవకాశం ఉండదు. ఏది విలువైంది? నీ ప్రాణం పోయినా పర్లేదు, ఏం కాపాడుకోవాలా? పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఏశావు ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకోకుండా ఇలానే ఉపవాసం ఉండి, 2 పూటలు ఉపవాసం ఉండి, అలానే చనిపోండి, దాన్ని అమ్మివేసుకొని బాగా కడుపు నిండా తిని, మరి తర్వాత ఏం చేస్తున్నాడు? నాకు మళ్ళీ కావాలి, నాకు ఆశీర్వాదం మళ్ళీ కావాలని కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు అంట. కానీ అవకాశమే లేదంట, మారు మనసు పొందే అవకాశమే దేవుడు ఇవ్వలేదు అక్కడ. కాబట్టి మనం ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధులుగా జీవించాలి. తర్వాత మనకు అవకాశం ఉండదు, ఎవరికి అవకాశం ఉండదు. ప్రభు ఇందాక పాడాం కదా, మారు మనసు పొందమంటే ఇక్కడ ఎవరు పొందుకోరు. కానీ అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఎవరు చెప్పేవారు లేకున్నా కానీ పొందాలా అని కానీ రోధిస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడే మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. లేకపోతే ఏశావు వలె మనము ఇక్కడ కాదు, ఏశావు ఇక్కడ బాధపడ్డాడేమో, మనం అక్కడ బాధపడాల్సి వస్తుంది. అలానే ముందుకెళ్తే రోమ 12వ అధ్యాయం 2వ వచనం. రోమ 12వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ సజీవ యాగముగా అంటే దేవునికి చాలా ఇష్టమంట. ఎందుకు ఆ సజీవ యాగముగా దేవునికి ఇష్టం అంటే చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనదంట. ఏది? సజీవ యాగముగా మన శరీరమును సమర్పించుకోవడము దేవునికి అది చాలా అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనిచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ శరీరాన్ని పాపమును కాదు, దేవునికి సమర్పించుకోవాలి. ఈ శరీరం నాది కాదు, ఇంకా దేవుంది. కాబట్టి ఇది ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండాలి. నేను నా దేవుని సొత్తు, నా దేవుని కుమారుణ్ణి, కాబట్టి ఆయన పరిశుద్ధుడు, కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలి అని సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. అలానే 1 పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం చూసుకుందామండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధునై ఉన్నాను, కాబట్టి మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండుడి. అలాని కింద చూడండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు ఎలాంటి వాడు? మనల్ని పిలిచినవాడు ఎలాంటి వాడు? మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. కాబట్టి మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఎప్పుడెప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలి మనము? మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మీరు పూర్వము అజ్ఞాన దశలో, అంటే వాక్యం తెలియకముందు ఎవరైనా చాలా పాపములు చేసి ఉంటాం, చాలా ఆశలు కలిగి నెరవేర్చిన వారమై ఉంటాం. అదేది? అజ్ఞాన దశ. దేవుని వాక్యం అంటే తెలియదు మనకి, అప్పుడు ఆ వాక్యానికి లోబడలేదు, అప్పుడు ఆ కార్యాలు జరిగించింటాం. మరల ఇప్పుడు ఆ ఆశల ప్రకారం నడుచుకొనక ఏం చేయాలంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు,
కాబట్టి మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే సమస్త ప్రవర్తన అంటే మాట, చూపు, ఆలోచన, తర్వాత వినటం. నువ్వు చేసే ప్రతి దాంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కాబట్టి మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అప్పుడు మనము పరిశుద్ధులుగా జీవిస్తాం. అలానే ఇక్కడ చూడండి, రోమా 6వ అధ్యాయం 12వ వచనం. రోమా 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి రోమా 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపం ఏలనీయకుడి. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మన అవయవములు, మన శరీరాన్ని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అంటే ఆయుధములుగా. పూర్వమందు పాపాన్ని జరిగించడం కోసం ఏం చేశాము? వీటిని దుర్నీతి సాధనములుగా అప్పగించాం. ఒక కత్తి ఉంటుంది. కత్తితో ఏం చేస్తాం మనము? వెజిటబుల్స్ కట్ చేసుకుంటాం. అది మంచి పనే కదా? మంచిది. అదే కత్తితో ఇంకేం చేయొచ్చు? ఎవరినైనా చంపేయచ్చు కదా? అలానే ఉంటాయి. నిప్పుతో వంట చేయొచ్చు, నిప్పుతో ఏదైనా నాశనము చేయొచ్చు. అలానే ఈ శరీర అవయముల ద్వారా ఒకప్పుడు పాపమునకు దుర్నీతి సాధనములుగా అప్పగించుకున్నాం. ఈ కత్తి చంపడానికి అయితే ఎలా యూజ్ అవుతుందో, ఈ శరీరంలోని అవయవాల్ని ఏం చేయాలంటే పాపం చేయడానికి ఒక మంచి ఆయుధములుగా వాడినాము. కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? ఒకప్పుడైతే అలా కత్తితో ఎలా అయితే చంపుతారో ఆ విధంగా వాడినాం. ఇప్పుడు ఎలా ఉండాలంటే చూడండి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇంతకుముందు మన అవయవాలను ఎలాగ అప్పగించాము? దుర్నీతి సాధనములుగా పాపంకి అప్పగించాము. పాపంని చేయడానికి ఈ అవయవాలతో దుర్భాషలను ఆడాము. ఇంకా ఈ వ్యర్థమైన వాటి అన్ని చూసాము, ఏవేవో చేశాము. కానీ ఇవే అవయవాలు ఇప్పుడు ఈ నీతి సాధనములుగా అప్పగించుకోవాలి. అంటే నువ్వు నీతి కలిగి ఉండడానికి, నువ్వు నీతి కలిగి జీవించడానికి మంచి ఆయుధములుగా వాడుకోవాలి ఇప్పుడు మనం వీటిని. పూర్వమంది అలా వాడుకున్నాం, ఇప్పుడైతే అలా వాడడానికి లేదు. ఇదే అవయవాల్ని నీతి కలిగి జీవించడానికి మనము వాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన శరీర అవయవాలు ఉన్నాయి కదా, ఈ అవయవాలన్నీ మనం నీతి కలిగి జీవించడానికి వాడాలి. అలానే ఇక్కడ అదే వచనం, అదే అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 18, 19. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ మీ శరీర బలహీనతలు కొన్ని ఉన్నాయి కదా, నేను కూడా అలానే మాట్లాడుతున్నాను. మీ శరీర బలహీనతను బట్టి నేను కూడా మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. నేను కూడా మనిషే. కాబట్టి ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో. పూర్వమంది ఏం చేయడానికి? అక్రమమును పాపమును చేయడానికి ఈ అవయవాల్ని ఎలాగైతే పాపమునకు దాసులుగా అప్పగించితిరో, ఇప్పుడు ఏం చేయాలంటే అలాగే సేమ్ అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పూర్వమందు అక్రమం చేయడానికి ఎన్నో అక్రమాలు, ఎన్నో పాపములు చేయడానికి ఏం చేసాం మనము? ఈ అవయవాల్ని పాపమునకు దాసులుగా అప్పగించాం. చాలా మంది ఎందుకురా నువ్వు అలానే చూస్తున్నావు అంటే, నాకు అదొక వ్యసనంగా మారిపోయింది, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అని అంటారు. అంటే మన అవయవాలు దేనికి బానిసయ్యాయి? పాపమునకు బానిసయ్యాయి. ఎందుకు అలా పబ్జి ఆడుతున్నావు అంటే, నేను ఆడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు అలా తాగుతున్నావు అంటే, నేను తాగకుండా ఉండలేకపోతున్నాను అని ఇలాంటివి అంటున్నారంటే వారి అవయవాలు దేనికి దాసులై ఉన్నాయి? పాపమునకు దాసులై ఉన్నాయి. ఇప్పుడైతే పరిశుద్ధత కలుగుటకై ఇవే అవయవాలు పూర్వమంది ఎలా ఉన్నాయో అవే అవయవాలు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. మనం నీతి కలగడానికి దాసులుగా అప్పగించుకోవాలి. అలానే అక్కడ చూడండి,
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటురి. అప్పటి క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అప్పుడు జరిగించిన పాపం నిమిత్తం ఇప్పుడు మనం సిగ్గుపడుచున్నామా లేదా? అవి చేయకుండా ఉండింటే బాగుండు. ఈ వాక్యం తెలిసిన తర్వాత అలా కూడా చేయకుండా ఉండింటే ఎంత బాగుండు అని అలాగ అనుకుంటున్నారు కదా. అలానే అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలిగెను? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలిగిటయే మీకు ఫలము. ఇప్పుడైతే అప్పుడు పాపం దాసులై ఉన్నారు, ఇప్పుడు నీతి దాసులుగా ఉన్నారు. కాబట్టి మీకు ఏం కలగాలి? పరిశుద్ధత కలిగిటే మీకు ఫలము. దాని అంతమేమి? నిత్య జీవం. పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు దాని అంతం ఏంటంటే మరణం. అదేంటి? రెండవ మరణం, అగ్నిగుండం. ఇప్పుడు నీతి పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా అప్పగించుకున్నారనుకో, దాని అంతం ఏంటంటే నిత్య జీవం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన శరీర అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. నీతికి దాసులుగా ఎలా అప్పగించుకోవాలని మీకు డౌట్ రావచ్చు. అదొక వచనం చూద్దామండి. రోమ 3:21. 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇక్కడ నీతి అంటే ఎవరు? క్రీస్తు. ధర్మశాస్త్రమునకు వేరుగా ఏం బయలుపడుచున్నది? దేవుని నీతి బయలుపడుచున్నది. దాని గురించి ఎంతో మంది ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చారు. అది ఎలాగైతుంది? క్రీస్తు ఎలా నీతి అవుతుంది అంటే, చూడండి, నీతి ఎలా కలుగుతుంది అంటే విశ్వాసం వలన కలుగుతుంది. అబ్రహాము నీతిమంతుడు ఎలా ఎంచబడ్డాడు? విశ్వాసం కలిగి ఉండడం వల్ల. అది అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడ్డాడు. నీతిగా ఎంచబడినప్పుడు వాడు నీతికి దాసులైనప్పుడు ఏమవుతాడు? నీతిమంతుడుగా అవుతాడు. పాపమునికి దాసులైన వాడు ఏమవుతాడు? పాపి అవుతాడు. నీతికి దాసులుగా ఉన్నవారు ఏమవుతారు? నీతిమంతుడు అవుతారు. ఇది చాలా బాగుంటుంది చూడండి. విశ్వాసం వలన నీతి కలుగుతుంది. ఈ నీతి కలిగిన వాడు ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడు మరి వెనక్కి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలముగా జీవిస్తాడు. విశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆ నీతి కలిగిన వాడు నీతిమంతుడుగా ఎంచబడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన విశ్వాసం వలన నీతిమంతునిగా ఎంచబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నీతిగా ఎంచబడింది, ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కదా. అలానే ఈ విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వలన వస్తుంది. ఏ వినుట వలన విశ్వాసం వస్తుంది? క్రీస్తుని గూర్చిన ఈ మాటలు వినటం వలన విశ్వాసం మన వస్తుంది. ఈ వాక్యం ఎవరు? క్రీస్తు. కాబట్టి నీతి అంటే ఎవరంటే ఇక్కడ క్రీస్తు. మనం ఆ క్రీస్తుకి, ఆ నీతికి మన శరీర అవయవాల్ని దాసులుగా అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. ఎలా? క్రీస్తు మాటలు విని దీని ప్రకారం దీన్ని వినటం వలన విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం వలన నీతి కలుగుతుంది. ఆ నీతి వలన మనం నీతిమంతులు ఎంచబడతాము. ఈ నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతికి దాసులుగా, ఈ వాక్యమునకు దాసులుగా, దీన్ని నెరవేర్చడానికి దాసులుగా అప్పగించుకోవాలి. పూర్వం సాతానికి అప్పగించుకున్నాం. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు ఏ పాపం చేయమంటే అది చేస్తాను. ఒకరిని చూసిన వెంటనే అది ఏమని చేయాలంటే చూడడం. మొబైల్లో ఇది చూడాలనిపించిందేమో చూడడం, ఈ అవయవాల ద్వారా. ఎవరన్నా తిట్టాలనిపించిందేమో తిట్టేయడం. అంటే నిర్బంధం ఏం లేదు, ఏం కావాలంటే అది జరిగించాం పూర్వమందు. కానీ ఇప్పుడు వాక్యమునకు దాసులై ఉండుడి, నీతి కలుగుటకై, మీరు నీతిమంతులుగా మార్చబడుటకై నీతికి దాసులుగా ఉండుడి. ఇప్పుడు ఎలా దాసులై ఉండాలంటే, ఏదైనా వాక్యం చెప్పింది అనుకో, మీరు ఇలా ఉండొద్దు అని చెప్పిందేమో మన అవయవాలు వెంటనే దాసులు అయిపోవాలి దానికి. ఇలా ఉండకూడదు. పాపాన్ని జరిగించడానికి ఈ శరీర అవయవాలు ఎంత ఆశ కలిగి, ఆతృత కలిగి వెళ్ళి చేస్తున్నాయో, పరిశుద్ధత కలుగుటకై మన అవయవాలు అంత ఆశ కలిగి ఉండాలి. నేను దీన్ని చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా కాకుండా ఏం చేస్తావులే అనే విధంగా ఉన్నామంటే మనం ఇంకా పాపములకు దాసులుగా ఉన్నామని.
అప్పుడు ఎలాంటి ఆశ ఉందో అదే ఆశ, అలా ఉత్సాహం మనకి ఇప్పుడును ఉండాల. దేనికి? నీతికి దాసులుగా ఉండుటకై. మన శరీర అవయవాల్ని నీతి సాధనములుగా వాడబడ్డానికి ఉపయోగించాలన్నమాట. అలానే ఇంకా ముందుకెళ్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 36వ వచనం. అది సింపుల్ చెప్తా చూడండి. మీ దేహము నాకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు, లూక 11:36లో ఉంటుంది, నీ దేహమంతయు తేటగా ఉండదు. అంటే నీ కన్నులో ఎలాంటి మలనము, పాపపు కోరికలు, అలాంటివి పాపం చెయ్యాలనే కోరికలు నీ కంటిలో ఆ మలినం లేకపోతే ఏమవుతుంది? నీ దేహమంతయు పరిశుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అంటారు కదా, పచ్చి కామెరలో వచ్చిన వానికి ఎలా ఉంటుంది లోకమంతా? పచ్చి కామెరలో ఉంటుంది. నీ కంటి చూపులో పరిశుద్ధత కలిగి ఉంటే నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. నీ చూపే సరిగ్గా లేనప్పుడు నీ దేహం అంతా అపవిత్రపరచబడిపోతుంది. కాబట్టి మన దేహంలో దీపం ఏమి? కన్నే. ఇక్కడ ఒక దీపం ఉందనుకో, ఇక్కడ ఉండే వస్తువులు తేటగా కనిపిస్తాయి లేదా? ఇక్కడ దీపం మారిపోయిన తర్వాత ఇక్కడ ఏమన్నా చూడండి అంటే కనిపిస్తాయి ఎవరికైనా? ఏ మాత్రం తేటగా కనిపించవు. అలానే మన దేహంలో దీపం ఏంటంటే కన్ను. అది మంచిగా, అది పరిశుద్ధతగా ఉంటే మన శరీర అవయవములన్నీ పరిశుద్ధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైతే చూస్తామో అదే ఆలోచన కలిగి ఉంటాం. ఏ ఆలోచన కలిగి ఉంటామో అదే పాపాన్ని జరిగిస్తాం. కాబట్టి ఇక్కడ కంటిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అలానే ఇంకా కిందికి వెళ్తే ఇప్పుడు పరిశుద్ధత గురించి ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. జస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి బైబిల్లో, ఎలా కాపాడుకోవాలని 3 వచనాలు చూసుకుందామండి. అవి ఏంటంటే కీర్తనలు 119వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. తీయండి ఒకసారి. కీర్తనలు 119వ అధ్యాయం కీర్తనలు 119వ అధ్యాయం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించాలంటే యవనస్తులైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, ఎవరైనా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఏమి కావాలంటే వాక్యము ఖచ్చితంగా కావాలి. ఒక బట్టలను ఉతకడానికి కానీ, ఒక మరకలు పోవడానికి కానీ, ఒక సబ్బు సరుపు ఎలాగైతే యూజ్ చేస్తామో, ఎలాగైతే వాడతామో ఈ వాక్యాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఈ వాక్యాన్ని పెట్టుకుంటే మనలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. మనలో ఉన్న లోపాలని సరి చేసుకుంటాం. ఈ వాక్యాన్ని చదవకపోతే నీలో లోపం ఎలా తెలుస్తుంది? అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడే కదా నీలో లోపం కనిపించేది. ఎవడైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు, రెడీ అవ్వాలనుకున్నప్పుడు అద్దం ఏం చూసుకోకుండా రెడీ అయి వెళ్ళే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఎంత వృద్ధులైనా ఏం చేస్తారు? అద్దం చూసుకుంటారు. అద్దంలో లేచిన వెంటనే ఏం చూసుకుంటారు? అద్దం చూసుకుంటారు. ఎందుకంటే ఈ శరీరంలో ఏమైనా లోపాలు కానీ, కంటి దగ్గర కానీ ఇంకేమైనా ఉన్నాయంటే సరి చేసుకుంటాం. ఈ వాక్యం అనేది మనకు అద్దం లాంటిది. మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఈ వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చి నిలబడినావు అనుకో, నీలో లోపాన్ని చూపిస్తుంది. అది చదివినప్పుడు నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నీలో లోపాన్ని చూపించినప్పుడు ఏం చేస్తాం? మనము సరి చేసుకుంటాం. అప్పుడు మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. కాబట్టి ఈ వాక్యమైన అద్దం ముందు ప్రతిరోజు వచ్చి మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మనము పరిశుద్ధులుగా జీవించడానికి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అలానే రెండవది ఏంటంటే 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసకు పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీతికి అసలు దుర్నీతితో పని ఏంటి? పరిశుద్ధతకు అపవిత్రతో పని ఏంటి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేయును. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు. దుష్ట సాంగత్యం చేయవాడు దుష్టుడైపోతాడు. కాబట్టి మొదటి కీర్తనలో ఉంటది, దుష్టుల మార్గంలో నిలవక పాపుల మార్గం నిలవక అక్కడ ఉండక అసలు వచ్చి వాక్యం చదువుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వారి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం. బైబిల్ స్నేహం చేయొద్దని చెప్పడం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు, వారితో కేవలం మంచి ఎంత మాట్లాడాలో అన్నే మాట్లాడు. కానీ వారి దగ్గర అలానే ఉన్నావు అనుకో, వారి ప్రభావము మన మీద పడే అవకాశం ఉంది. అలా కాదు, నీ ప్రభావం వాని మీద పడి వాడు మార్చబడాలి. ఏంటి అసలు ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తుంటాడు, నేను అలా ఉండాలి అనే ఆలోచన వానికి రావాలి. అలా కాకుండా మనం వాని దగ్గర ఎక్కువ ఉండడం వల్ల వీందే మేలు, అసలు ఎప్పుడు సినిమాలు చూస్తుంటాడు, వీందే మేలు, చాలా బాగుంది లైఫ్ అని వాని ప్రభావం మన మీద పడకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అటువంటి వారికి దూరంగా ఉండాలి. ఎంత అంటే అంతే ఉండాలి. కాబట్టి దుష్ట సాంగత్యం పక్క మంచి నడవడికను చెరిపివేస్తుంది. కాబట్టి మన సాంగత్యం ఎవరితో ఉండాలి, అది ముఖ్యంగా యవనస్తులు కానీ పిల్లలు కానీ అలా ఉండాలి. ఒకవేళ దుష్ట సాంగత్యం చేసినా అనుకో, ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, రెండో రోజు చేసుకుంటాం, హాస్టల్లో అలాగైతే ఇంకా ఒక నెల అయిన తర్వాత పూర్తి వానితో పాటు పోతాం, ఇంకా సినిమాలకి బయటికి వెళ్ళిపోతాం. రారా ఇంకేం చేస్తాం అని అలా నిదానంగా వాని అలవాట్లన్నీ మనకు అలవాటు అయిపోతాయి. కాబట్టి రెండవది ఏంటంటే దుష్టులతో సాంగత్యం చేయకూడదు. మూడవది ఏంటంటే మత్తయి సువార్త 26:41 ఏముంటుందంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. అంటే మీరు పాపంలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలన్నమాట. ఎలా అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఇంకా నేను పరిశుద్ధంగా ఎంచబడ్డానులే అని ఇంకా రోజు ప్రార్థన చేయకుండా ఉంటే సరిపోతుందా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మెలకు నాకు శోధనలు వస్తేనే నేను ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను, అది కాదు. నీ జీవితంలో శోధన రాకుండా ముందుగానే ప్రీ ప్లానింగ్. శోధన వచ్చినాక నాకు ఈ సాతాను నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పాపం చేయమని ప్రేరేపించినాక అప్పుడు ప్రార్థన చేస్తానంటే అప్పుడు ఒకవేళ చేసినా పడిపోతావు. ఎందుకంటే అప్పుడు దాని బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి పాపపు ఆలోచనలు రాకుండా, ఒకవేళ ఎక్కడ ఆలోచనలు వచ్చి దానికి లొంగిపోతామేమో అని మెలకుగా ఉండి ప్రార్థించాలి. కాబట్టి 3 విషయాలు చెప్పాను. పరిశుద్ధతను కాపాడుకోవడం ఏంటికంటే వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. దాని ద్వారా మనలో ఉన్న లోపాలని సరి చేసుకొని పరిశుద్ధిలో మార్చబడతాం. రెండవది ఏంటంటే దుష్ట సాంగత్యము మనం చేయకూడదు. అలా చేస్తే వారి ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే నీకు శోధనలు వచ్చినప్పుడు కాదు, రాకముందే మెలకుగా ఉండే ఈరోజు వాన వస్తుందేమో అని మొత్తం సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. ఎందుకు వాన వచ్చినాక చేయొచ్చు కదా. సిద్ధపాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది మనుషులకి. అలానే పాపము చేయమని సాతాను నిన్ను ప్రేరేపించకముందే, నువ్వు బలహీనుడు కాకముందే ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నమాట. ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల నువ్వు బలం పొందుతావు, దేవుని నుంచి బలం పొందుతావు. అప్పుడు సాతాను వచ్చి నిన్ను ప్రేరేపించిన తక్కువని జయించవచ్చు. కాబట్టి ఈ మూడిటిని మనం కలిగి ఉండాలి. ఇంకా చివరిగా ఒక వచనం చూసుకుందాం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు? తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ముందుగానే క్రీస్తులో మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు?
ముందుగానే ఇవన్నీ ఎందుకంటే నా పిల్లలు ఖచ్చితంగా తప్పిపోతారు, పాపంలో పడిపోతారు, వీరు అపవిత్రులుగా ఎంచబడతారు. కాబట్టి నా కుమారుని ద్వారా, నాకు ఈ బలియాగం ద్వారా వీరందరూ మరల నా పిల్లలై పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడవాలని జగత్తు పునాది వేయబడక మునిపి మనలందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నారు కదా, ఈ భూమి మీద ఏది సృష్టింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మన అందరినీ ఏర్పరచుకున్నాడు. ఎందుకు, ఎలా ఉండాలని? తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలని. కాబట్టి అదే ఆశ కలిగి దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని మరణం వరకు అదే మనసులో పెట్టుకొని మనము ఇలా పరిశుద్ధంగా జీవిస్తూ మన మరణాన్ని కడముట్టించాలి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. చిన్న ఈ వాక్య కోసం ఒక ప్రార్థన చేసుకున్నాం అండి. పరిశుద్ధమైన మా తండ్రి ప్రభు, ఈ చెప్పబడిన వాక్యం తండ్రి ప్రభు నా హృదయంలోను తండ్రి ప్రభు విన్న వారందరూ హృదయాల్లోనూ భావిస్తారమ్మా ఫలింపజేయండి తండ్రి ప్రభు. నిజంగా తండ్రి ప్రభ మీరు పరిశుద్ధుడు తండ్రి ప్రభ, మీ అందు ఇలా ఎటువంటి అపవిత్రతకును చోటు లేదు తండ్రి ప్రభ. మా హృదయమును పరీక్షించము తండ్రి ప్రభు, మాలో ఉన్న లోపాలను సరిచేయము తండ్రి ప్రభ, మా హృదయం అంతా పరిశుద్ధపరచము. నీ